పర్సనల్‌గా చాలా, చాలా మెచ్చుకోవాలనుకుంటున్నాను. అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అనంటే వాక్యం పట్ల మీకున్న శ్రద్ధ చాలా గొప్పది. ఎందుకు అలా నేనన్నానంటే హ్మ్. వాక్యం నేర్చుకోవడం ఆహ్, ఇది, ఇది చాలా కష్టమైంది. ఎందుకు అనంటే వాక్యాన్ని నేర్చుకోవాలి అనంటే మనల్ని మనం చంపుకోవాలి. దట్ మీన్స్ వాట్? అంటే మన ఉద్దేశాల్ని, మన ఈగోస్‌ని, మనకు తెలియని విషయాల్ని మనం నేర్చుకోవాలి అన్న తృష్ణ మీలో చూడడం చాలా సంతోషం. అండ్ మీరే కాదు, నేను కూడా ఆహ్, ఆల్రెడీ చదివినా కూడా, ఆల్రెడీ నేర్చుకున్నా కూడా ఇంకొకసారి రిపీట్ జేసుకోవడానికి, లేకపోతే ముందు మేమేమైతే కొంచెం సీరియస్‌గా ఆలోచన జేయలేదో, అది ఇంకొకసారి చదవడానికి దేవుడు మాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. థాంక్ యూ. ఫస్ట్ దేవుడికి పర్సనల్‌గా నేను థాంక్స్ చెప్తున్నాను. అండ్ పర్సనల్‌గా మీకు కూడా ఐయామ్ థాంకింగ్ యూ ఫర్ జాయినింగ్. అయితే కొంచెం సీరియస్‌గా సంఘ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్లీషియాలజీ అనంటారు. సంఘ శాస్త్రం గురించి. అంటే ద డాక్ట్రిన్ అబౌట్ చర్చ్. చర్చ్ గురించి హ్మ్. ఇదొక డాక్ట్రిన్ అన్నమాట. సో, అయితే దీంట్లో చాలా మనకు తెలియని విషయాలు చాలా ఉండొచ్చు. ఆల్రెడీ తెలిసిన విషయాలుండొచ్చు. హ్మ్. అయితే ఇంకోటి ఏంటి అనంటే కొన్ని తప్పుగా కూడా మనం ఆలోచన చేసి ఉండొచ్చు. సో, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి అనంటే తెలియని విషయాన్ని నేర్చుకుందాం. తెలిసిన విషయాన్ని ఇంకొకసారి చదువుదాం. తప్పుగా అనుకున్న విషయాల్ని సరిదిద్దుకుందాం. ఇది మనం చేయాల్సిన పని. అయితే దీంట్లో ఆర్గ్యూ చేయడానికి లేపోతే మనం ఏమైతే నమ్ముతున్నామో దాన్నే మనం నమ్మడానికి అంటే ఒకవేళ అది తప్పైనా కూడా దాన్నే కొనసాగించడానికి మనం ట్రై చేస్తే హ్మ్. మనం కొంచెం ఇబ్బందుల్లో పడతామనేది మనం అర్థం జేసుకోవాలి. సో, రైట్. Now we will go into the class, ecclesiology. So first of all, I want to read the introduction, పరిచయం. సో 19వ శతాబ్దపు గొప్ప ప్రసంగికుడు చార్ల్స్ స్పర్జన్ అనే స్కాలర్. ఓకే. ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే ఆహ్, తన సంఘము కంటే దేవుని హృదయమునకు అత్యంత ప్రియమైనది లోకంలో ఏదీ లేదు. రైట్. దేవుడు హృదయానికి చాలా ప్రీతికరమైనది ఒకటుందంట. అదేంటనంటే చర్చ్. సంఘం అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఆయన వారంగా దానికి చెంది మన ప్రార్థనలను, మన కానుకలు మరియు మన ప్రయాసం మన ప్రయాసపడుతున్న దాని చేత దానికి మద్దతిచ్చి బలపరచాలి. ఎవరు బలపరచారు? ఈళ్ళ గాదు. మనమే బయలుపరచాలి. బయటోళ్ళు లోపలికొచ్చేసి వాళ్ళు ఏదో సపోర్ట్ జేసి వాళ్ళు ఏదో డెవలప్ నో, 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 నో. అలా కాదు. సంఘం కోసం మనమే ప్రార్థన జేయాలి. సంఘానికి మనమే కానుకలివ్వాలి. సంఘం కోసం మనమే ప్రయాసపడాలి. సంఘాన్ని బలపరచాల్సింది దేవుడు దేవుడైతే, సో, ఇంకొకరు గూడా దాని కోసం కష్టపడాలి ఎవరు అనంటే మనం. దానికి మద్దతివ్వాలి మనమే. కాబట్టి క్రీస్తు వారు ఆయన ప్రజలతో లెక్కించబడకుండా ఒక్క తరం దూరంగా ఉన్న దృశ్య సంఘం ఉండదు. రైట్. ఏ విధులు నిర్వహించబడవు. అయితే చార్ల్స్ స్పర్జన్ ఒక విషయం పట్ల చాలా భయపడ్డాడు. అదే ఆయన చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు. "నా భయమేంటంటే చాలా తక్కువ సువార్త ప్రకటన ఉంటుంది" అని చెప్పాడాయన. రైట్. అయితే సిప్రియన్ అనే ఇంకొక స్కాలర్ ఆహ్, ఆహ్, ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, "సంఘమును తల్లిగా కలిగియుండకుండా దేవుని తండ్రిగా ఎవరును కలిగి ఉండలేరు" అనన్నాడు. అంటే మెటాఫోరికల్‌గా ఆయన అలంకారికంగా ఆహ్, ఇ ఇ ఇలాగా ఆయన తన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అందుకే మనం ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అసలు సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజుల్లో
మనందరికి తెలుసు. అదేంటి అనంటే సంఘం ఎందుకోసమో సంఘానికి వాళ్ళు ఎందుకెళ్తున్నారో అనే విషయం ఒకవేళ మనం ఆలోచన చేస్తే, సంఘానికి చాలామంది చేయడం కోసం ఎళ్తారు. సంఘానికి కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎళ్తారు. సంఘానికి కొంతమంది హ్మ్, హ్మ్, అంటే పబ్ కల్చర్ కోసం ఎళ్తా ఉంటారు. సంఘానికి కొంతమంది ఇంకా చాలా విషయాలుగా ఎళ్తా ఉంటారు. కొంతమంది అద్భుతాల కోసం ఎళ్తారు. కొంతమంది వాళ్ళకేందో రోగమొచ్చింది కాబట్టి ఎళ్తారు. చాలా అలాగా మారిపోయిందనమాట. ఇంకా కొంతమందయితే సంఘానికి దేవుడి కోసం ఎళ్ళరు. సంఘానికి ఎందుకోసం ఎళ్తారు అనంటే వాళ్ళ హీరో కోసం ఎళ్తారు. వాళ్ళ హీరో ఎవరు? ఎవరైతే ఫ్యానిజాన్ని నడిపిస్తా ఉంటారో వాళ్ళ కోసం ఎళ్తారనమాట. ఇలాగ నేను మాట్లాడుతున్నానని ఏమి అనుకోవద్దండి. ఎందుకనంటే థిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ నౌ ఎ డేస్. ఈ రోజుల్లో చర్చ్‌లో నడుస్తా ఉంది ఇదే. ఎక్కడ చూసినా ఫ్యానిజం, ఫ్యాన్స్ ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ అనమాట. ఎవరైనా మీరు మీరు ఇలాగ ఆలోచన చేయకూడదు అని ఒక సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఓకే. సో, వెంటనే ఆయన ఏం రెస్పాండ్ కావడని వాళ్ళ కిందున్న ఫ్యాన్స్ ఎక్కువ రియాక్ట్ అయిపోతా ఉంటారు. సో, థిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో, కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనం ఇంకొకసారి చర్చ్ గురించి ఆలోచన జేయాలి. చర్చ్ గురించి మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో వేదాంత పాఠశాల ముందుకొచ్చింది. సో, రైట్ నౌ విల్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్. సంఘ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో, దీంట్లో చాలా ప్రాముఖ్యతలున్నాయి. చాలా ఉండొచ్చు. అయితే ఆహ్, కొంతమంది పెద్దలు లేకపోతే థియాలజీ చేసిన వాళ్ళు క్రోడీకరించి కొంచెం ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్ అని కొన్ని పాయింట్స్ రాశారు. అదేంటంటే నంబర్ 1 సో, రెఫరెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే మెయిన్ పాయింట్స్ మాత్రం నేను చదువుతాను. నంబర్ 1 తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తమిచ్చి సంఘమును కొన్నాడు గాబట్టి ఇది ఇంపార్టెంట్. రెండోది క్రీస్తు సంఘమును సంఘాన్ని స్థాపించి ఆశీర్వదించాడు కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. యేసు యేసుక్రీస్తు సంఘముతో ఇంటిమేట్ సాన్నిహిత గుర్తింపు కలిగి ఉన్నాడు కాబట్టి సంఘం చాలా ఇంపార్టెంట్. ఈ సంఘం యేసు ప్రభు యొక్క శరీరం కాబట్టి సంఘం చాలా ఇంపార్టెంట్. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, పోషించి, సంరక్షిస్తా ఉన్నాడు కాబట్టి సంఘం చాలా ఇంపార్టెంట్. క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు సంఘాన్ని కడిగి పవిత్రపరుస్తా ఉన్నాడు. అది మహిమలో కళంకమైనను, ముడత అయినను లేనిదై ఉండునట్లు యేసు ప్రభువు దానిలో అంటే ఆ సంఘంలో పనిచేస్తా ఉన్నాడు. అందుకే సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. సంఘ నిర్మాణమే ఈరోజు క్రీస్తు ప్రభువు చేస్తున్న ప్రధాన పని. ఈ పనిని సామర్థ్యం గల మనుషుల ద్వారా ఆయన జరిగిస్తా ఉన్నాడు. కాబట్టి సంఘం చాలా ఇంపార్టెంట్. రైట్? సంఘము పరిశుద్ధాత్మ నివాసం గాబట్టి, సంఘం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకోవాలి. స్థానిక సంఘం ఏదైతే ఉందో, విశ్వాసుల ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఎదుగుదలకు తాళపు చెవి లాంటిది. కాబట్టి సంఘం చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్‌లో చాలామంది మిస్ అవుతా ఉన్నారు. ఆధ్యాత్మిక ఆరోగ్యం, స్పిరిచ్యువల్ హెల్తీనెస్. స్పిరిచ్యువల్‌గా హెల్తీగా ఉండకుండా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అనారోగ్య పాలైపోతా ఉంది. స్పిరిచ్యువల్ అన్‌హెల్తీనెస్ వచ్చేస్తా ఉంది. సర్వలోకానికి సువార్త ప్రకటింపబడుటకు సంఘము యేసుక్రీస్తు సాధనం. ఇది సంఘ బాధ్యత. తర్వాత సంఘ పిలుపు కూడా ఇదే. అండ్ ఇంకోటేంటంటే సంఘానికి ఉన్న ధన్యత కూడా ఇదే. అయితే ఈరోజు సంఘాల్లో ఎవరు సువార్త ప్రకటిస్తా ఉన్నారు? ఒకవేళ సువార్త మీటింగులు ఎక్కడైనా పెడుతుంటే ఎవరికి సువార్త చెప్తున్నారు? ఎవరొస్తారు ఆ సువార్తకు? ఎవరైతే ఆ చర్చిలో ఉంటారో ఆళ్ళే వస్తారు. వాళ్ళకే మళ్ళీ మళ్ళీ సువార్త ప్రకటింపబడతా ఉంది గానీ, బయట వాళ్ళకి గాస్పెల్ అనేది రీచ్ కావట్లేదు. ఇది మనం అర్థం జేసుకోవాలి.
తర్వాత ఇంకోటేంటంటే సార్వత్రికంగాను, స్థానికంగాను సంఘం అంతిమంగా గెలుస్తుంది గాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది. నో ప్రాబ్లమ్. అసలు నో డౌట్ అబౌట్ థట్. కాబట్టి సంఘం చాలా ప్రాముఖ్యం. సంఘము దైవిక సత్యాన్ని ప్రకటిస్తుంది, కాపాడుతుంది. మళ్ళీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? మనం ఒకసారి ఆలోచన చేస్తే సత్యాన్ని అసలు సంఘం ప్రకటిస్తా ఉందా? లేకపోతే సత్యాన్ని కాపాడుతా ఉందా? అసత్య పాలవుతా ఉందా? మనమే ఆలోచన జేయాలి. ఇంకోటేంటి ఏ సత్యం? దైవిక సత్యం. యాహ్! సంఘ వాతావరణంలో బలమైన ఆధ్యాత్మిక నాయకులు జన్మిస్తారు, అభివృద్ధి చెందుతారు, పరిపక్వత చెందుతారు. సంఘంలో జరుగుతుందిది. మళ్ళీ సంఘంలో ఈ రోజుల్లో ఆధ్యాత్మిక నాయకులు అసలు ఉన్నారా? ఉన్నారంటారా? ఎవరైతే ఫ్యామిలీ ఉంటుందో, ఎవరైతే ప్రీచింగ్ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంక వేరే వాళ్ళు ఉండరక్కడ. వాళ్ళ సంఘంలో నుంచి వాళ్ళకి ఇంకోటేంటి అనంటే వాళ్ళకి ఎవరైతే అసిస్టెంట్‌గా ఉంటారో, ఆ అసిస్టెంట్ గూడా కనపడరు. ఆధ్యాత్మిక నాయకులు ఈ రోజుల్లో ఈ సంఘం జన్మింపజేస్తా ఉందనంటే నిజంగా ఫెయిల్ అవుతా ఉంది ఆ విషయంలో. అభివృద్ధి చెందుతా ఉన్నారాళ్ళు? పరిపక్వత చెందుతా ఉన్నారా? వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు. లేకపోతే వాళ్ళే వాక్యం జెప్తారనమాట. వాళ్ళే పాటలు పాడతారు. వాళ్ళే వాక్యం జెప్తారు. ఈవెన్ నేను కొన్ని సార్లు ఎప్పుడైనా ఇలాంటి లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నప్పుడు ఈవెన్ అక్కడున్న ఎవరైతే మ్యూజిషియన్స్ లేకపోతే ఎవరైతే ట్రాన్స్‌లేషన్ వాళ్ళ ఫేస్ కూడా కనపడదనమాట అక్కడ. కేవలం వాయిస్ మాత్రమే వస్తా ఉంటుంది. వి హావ్ టు థింక్ అబౌట్ థట్. తర్వాత సంఘము తండ్రి అయిన దేవుడు కుమారునికిచ్చే ప్రేమ కానుక గాబట్టి. సంఘం చాలా ఇంపార్టెంట్. సంఘము పరలోక పౌరసత్వం లాంటిది. అందుకే సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం 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 ఏం చేయాలి అనంటే సంఘం గురించి నేర్చుకోవాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్. ఇంకా చాలా ఉండొచ్చు. ఈ మెయిన్ పాయింట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. సంఘం చాలా ఇంపార్టెంట్. సంఘం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే అసలు సంఘం అంటే ఏంటి? అసలు దానికి అర్థం ఏంటి? అని ఒకవేళ ఆలోచన చేస్తే. సంఘము దాని అర్థం మరియు ఉపయోగం. చర్చ్ ద మీనింగ్ అండ్ ద యూజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్? ఆహ్, చర్చ్ అనే పదం. చర్చ్ అనే పదం ఇది ఇంగ్లీష్ పదం మామూలుగా చెప్పాలంటే చర్చ్. అయితే జర్మనీలో సంఘాన్ని కిర్షే అనంటారు. కిర్షే. స్కాట్లాండ్‌లో కర్క్ అనంటారు. గ్రీకులో కురియాకోన్ అనంటారు. ప్రభువుకు చెందింది అని అర్థం అన్నమాట ఇవన్నీ. ఇంగ్లీష్‌లో అయితే చర్చ్ అనే పదం జర్మనీ మరియు స్కాట్లాండ్ భాష మూలాల్లో నుండి బయటకొచ్చింది. ఓకే. కురియాకోన్ అనంటే ఈ గ్రీకు పదం కొత్త నిబంధనలో కేవలం 2 సార్లు మాత్రమే కనబడుతుంది. ఓకే. అయితే అదెక్కడ కనబడుతుంది? ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథీయులు 11 అధ్యాయం 20 వచనంలో, ప్రకటన 1 అధ్యాయం 10 వచనంలో, ప్రభువుకు చెందిన బల్ల, ప్రభువుకు చెందిన దినం ఇట్లాంటి పదాలు అక్కడే కనబడతాయి. అయితే ఆదిమ సంఘ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ పదాన్ని వారు కూడుకొనే స్థలమునకు వాడి దానిని దేవుని ఇల్లు అని అనేవాళ్ళు. ఎవరు? ఫస్ట్ చర్చ్. అపోస్తలుల కాలంలో మనకు కనబడింది గదా! ఫస్ట్ చర్చ్. ఆ ఫస్ట్ చర్చ్ వాళ్ళు అక్కడున్న సంఘస్థులు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు కురియాకోన్ అనే ఈ ప్రభువుకు చెందిన బల్ల, ప్రభువుకు చెందిన దినం అనే ఈ 2 పదాలు ఏమైతే ఉన్నాయో అవి ఆహ్, వారు ఏం జేశారంటే వారు ఎవరైతే ప్రార్థన జేసుకోవడానికి, ఆరాధన జేసుకోవడానికి, వాక్యం చెప్పుకోవడానికి కూడుకునే స్థలానికి వాడారు ఈ పదాన్ని. ఏంటి దాని అర్థం? దేవుని ఇల్లు అని వాళ్ళు అనేవాళ్ళన్నమాట. కూడుకునే ప్రదేశానికి ప్రజల వల్ల ప్రత్యేకత ఏర్పడుతుంది కాబట్టి, ఈ పదాన్ని సమాజానికి అంటే అసెంబ్లీకి వాడారు. కమ్యూనిటీకి. అయితే ప్రస్తుతం చర్చ్ అనే ఈ పదాన్ని క్రింది విధంగా వాడుతా ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు అట్లా వాడారు. కూడుకునే ప్రదేశంగా. ఎవరు? క్రైస్తవులు.
ప్రార్థన చేసుకోవడానికి, వర్షిప్ జేసుకోవడానికి. అయితే ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు అనంటే ఆ! ఫస్ట్ పాయింట్ కూడుకునే ప్రదేశం దానికి వాడుతున్నారు. తర్వాత విశ్వాసుల యొక్క స్థానిక సంస్థ దానికి వాడుతున్నారు. తర్వాత విశ్వాసుల యొక్క సార్వత్రిక గుంపు దానికి వాడుతున్నారు. తర్వాత ఒక డినామినేషన్‌కి వాడుతా ఉన్నారు. ఒక డినామినేషన్. ఉదాహరణ బాప్టిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, సీఎస్ఐ, సీఎన్ఐ, వాటన్నిటికి వాడుతున్నారు. తర్వాత ఒక ప్రదేశానికి లేదా దేశానికి సంబంధించిన విశ్వాసుల సంస్థ ఎగ్జాంపుల్ ఏంటంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా దానికి కూడా ఈ పదాన్ని వాడుతున్నారు. అప్పుడేమో ఈ దేవుని ఇల్లు లేకపోతే కూడుకునే స్థలానికి వాడితే, ఈ రోజుల్లో ఇన్ని రకాలుగా వాడుతున్నారనమాట ఆ పదాన్ని. అయితే హెబ్రీ భాషలో ఒకవేళ మీరు చూస్తే, హెబ్రీ భాషలో కహల్, కహల్ అనే పదాన్ని వాడారు చర్చ్‌కి. కహల్ అనే ఈ పదానికి అర్థం ఏంటంటే సమాజం, సమాజం లేకపోతే సంఘం అని అర్థం అన్నమాట. గ్రీకు అంటే హెబ్రీ భాషలో నుంచి గ్రీకులోకి తర్జుమా చేసేటప్పుడు ఏం పదం వాడారంటే ఎక్లీషియా అనే పదాన్ని వాడారు. ఎక్లీషియా. ఓకే. కొన్నిసార్లు కహల్, కహల్ అనే పదం హెబ్రీ భాషలో మతేతర సమాజానికి మరియు దూతల సమాజానికి ఉపయోగించారు. ఎక్కడెక్కడ ఆదికాండం 28 అధ్యాయం, 49 అధ్యాయం, తర్వాత కీర్తనలు 26 అధ్యాయం. అది అంటే మిగతా ప్రజలందరి కోసం వాళ్ళు ఏ రిలీజియన్ అయినా లేకపోతే వాళ్ళందరూ కూడుకునేటప్పుడు మతేతర సమాజానికి వాడేట కహల్ ఆ పదాన్ని వాడారు. తర్వాత దూతల సమాజం ఉంది కదా! అప్పుడు కూడా ఈ కహల్ అనే పదాన్ని వాడారు. తరచుగా దానిని ఇజ్రాయేలు సమాజానికి వాడారు ఇంకో మాటలో చెప్పాలంటే. కహల్ అనే పదాన్ని. కహల్ అంటే సమాజం, సంఘం అని అర్థం అన్నమాట. ఓకే. గ్రీక్ భాషలో ఎక్లీషియా అని అంటారు. ఎక్లీషియా అంటే సంఘం, అసెంబ్లీ అని అర్థం అన్నమాట. దీనికి మతపరమైన భావం లేదు కానీ, వినండి, రాజకీయపరమైన భావం ఉంది. మతపరమైన భావం లేదు ఎక్లీషియా అనే పదానికి కానీ, రాజకీయపరమైన భావం ఉంది. ఇది ప్రజలను కాదు గానీ, ఇది ప్రజల కోసం కాదు గానీ, కూడికను సూచిస్తాంది. ఓకే. ఇంకొక రకంగా చెప్పాలంటే, ప్రజలు రాజసముగా ఓకే. వినండి. ప్రజలందరూ రాజసముగా కూడికొనినప్పుడు, వారు సంఘము అని పిలువబడతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఎవరంటే వాళ్ళు రావడం గాదు కానీ, అంటే రాజసంఘ ఒక ప్రిన్సెస్ వాళ్ళందరూ కలిసి కూర్చునేదాన్ని సంఘం లేకపోతే ఎక్లీషియా అని ఆహ్, మనం మనం అర్థం జేసుకోవచ్చు. కానీ కొత్త నిబంధనలో ఎక్లీషియా అనే పదం కొత్త పుంతలు త్రొక్కుతా ఉంది. ఓకే. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు రాజసముగా కూడుకొనకపోయినా వారు ఎక్లీషియా అని పిలువబడ్డారు కొన్నిసార్లు. దీని ప్రాథమిక అర్థం ఏంటి అనంటే సంఘము లేదా సమాజం అని అర్థం మామూలుగా. దీనికి బయటకు పిలువబడిన వారు ప్లస్ కలేవో అనే 2 పదాలు కలిసి ఎక్లీషియాగా ఆహ్, దాన్ని తర్జుమా చేశారు. ఓకే. అందుకే కొత్త నిబంధనలో ఎక్లీషియా అనే ఈ పదం 114 టైమ్స్ 114 సార్లు ఉపయోగింపబడింది. ఓకే. 114 సార్లు వాడబడింది. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ మీకిచ్చాను. కొత్త నిబంధనలో ఆహ్, సో 109 సార్లు వాడబడితే, సాధారణంగా అర్థంతో 5 సార్లు వాడబడింది. అపోస్తల కార్యంలో అది రెఫరెన్సెస్ ఇచ్చాను. సువార్తల్లో 3 సార్లు వాడబడింది. పత్రికల్లో ఎక్లీషియా అనే పదం ఆహ్, ఎ వాడబడింది. అయితే 2 తిమోతి, తీతు, మొదటి పేతురు, రెండో పేతురు, ఒకటో యోహాను, లేకపోతే రెండో యోహాను, యూదా పత్రికల్లో సంఘము అనే మాట అసలు ఉండదు. ఆ పదం ఉండదనమాట. ఎక్లీషియా అనే పదం కనబడదు మీకు. ఓకే. ఇది మీరు అర్థం జేసుకోవాలి. అయితే ద మీనింగ్ హెబ్రీ భాషలో, తర్వాత జర్మనీలో, తర్వాత స్కాట్లాండ్ లేకపోతే ఎట్లా పిలుస్తారో మనం విన్నాం. ఇప్పుడు ద డిజైన్ ఆఫ్ ద చర్చ్ విల్ సీ.
సంఘ రూపకల్పన. సంఘమునకు శాశ్వతపు పునాది ఉంది. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అందుకే యేసుప్రభు ఆహ్, హ్మ్. యేసుప్రభు ఈ సంఘాన్ని స్థాపించడానికి కారణం. మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనంలో మీరు చూడొచ్చు. ఇది పునాది ఉంది. అందుకే ఈ బండ మీద యేసుప్రభు అంటాడన్నమాట. ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అంటాడాయన. ఈ బండ మీద పేతురుతో మాట్లాడేటప్పుడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తే అని పౌలు గారు గూడా జెప్తారు. ఓకే. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4 వచనంలో. ఓకే. చాలా సార్లు మనం ఏమంటాము అనంటే ఆ బండ ఎవరంటే ఆ బండ అంటే పేతురుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ బండ ఎందుకంటే పేతురు అంటే అర్థం రాకు గదా! సో, కాబట్టి అంటే రాయి కదా! సో, కాబట్టి ఆ బండ మీద అంటే పేతురు ఫస్టు సువార్త చెప్తే 3000 మంది రక్షింపబడ్డారు కదా! సో, ఆ బండ పేతురు అని అనుకుంటాం కానీ పౌలు గారు దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడన్నమాట. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4 వచనంలో. ఆ బండ ఎవరంటే ఆ బండ యేసు ప్రభే అని జెప్తాడు. సో, పాత నిబంధనలో దేవుడు శైలం, శైలం, శైలం అంటే అర్థం ఏంటో తెలుసా? శైలం. ఈ పదం చాలా సార్లు మనం వాడుతా ఉంటాం. శైలం అంటే బండ అని అర్థం. అందుకే పాత నిబంధనలో వాళ్ళేమంటారంటే ఆహ్, యెహోవా నువ్వే నా శైలం అని అంటారు. అంటే ఏంటి అర్థం? నువ్వే నా నా బండ, నా పునాది, నేను నిలబడేది మీ మీదే అని అర్థం అన్నమాట. సో, కాబట్టి బండ అనే మాట క్రీస్తు ప్రభువుకే సరిపోతుంది కానీ ఇంకెవ్వరికీ సరిపోదు. ఆయన మాత్రమే స్థిరంగా ఉండగలడు. ఆయన మాత్రమే హ్మ్. మనకు ఆశ్రయాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఆయన తప్ప ఇంకెవ్వరికీ ఈ పదం సరిపోదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సంఘమును క్రీస్తు ప్రభు తానే వ్యక్తిగతంగా కడతా ఉన్నాడు. ఇంకో మాటలో మనం అర్థం చేసుకోవాలి. అందుకే నా సంఘమును నేనే కట్టుదును. ఐ విల్ బిల్డ్ అని అన్నాడాయన. ఓకే. ఐ విల్ బిల్డ్ ఆ పదం వాడాడాయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మీరు మీరు ఒకవేళ చదివితే ఆహ్, ఒకసారి ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇఫ్ యూ హావ్ బైబిల్స్ ప్లీజ్. మాథ్యూ 28 చాప్టర్ 28 వర్స్. నేను చదువుతానన్నా. చదవండి ప్లీజ్. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను హ్మ్. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో యాహ్! కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఎవరికి థాంక్ యూ సో మచ్ అమ్మ. సో, ఎవరికి బోధించాలి? ఎవరికి జెప్పాలి ఈళ్ళు శిష్యులు అనంటే, ఆయన కడతా ఉన్నాడు కదా సంఘాన్ని. యేసు ప్రభు నామంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎవరికైతే వారు బాప్తిసం ఇవ్వబోతున్నారో, ఎవరికైతే వారు వాక్యం చెప్పబోతున్నారో, ఎవరినైతే దేవుడితో వారు అంటే ఆహ్, వారికి సంబంధం కలపబోతున్నారో, వారికి ఏమేమైతే చెప్పానో ఒకటి కూడా మిస్ చేయొద్దండి. అన్నీ చెప్పేసేయండి అని చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ సంఘం చేయాల్సిన పని. మరియు మీరు కొలొస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు ఒకవేళ చదివితే ప్రజలతో, వారితో అనే పదం వాడాడు కదా! మత్తయి సువార్తలో. వారితో తర్వాత కొలొస్సీయులకు రాసిన పత్రికలో లో అనే పదం వాడారు. ఓకే. మరియు ప్రజలలో అనే పదాన్ని వాడారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారి మధ్య అనే పదం వాడారు. సో, ఇండైరెక్ట్‌గా నేనేమైతే చెప్పాలనుకుంటున్నాను అనంటే దేవుడు సంఘంతో ఉంటాడు. సంఘములో ఉంటాడు. వారి మధ్య ఉంటాడు. ఇది మనం అర్థం జేసుకోవాలి. మనం ఎవరంటే మనం ఆయన జత పనివారం అంతే. సంఘ నిర్మాణంలో మనం క్రీస్తుతో భాగ్యస్వాములం. కొంతమందనుకుంటారేంటంటే అసలు చర్చికి నాకు సంబంధమే లేదు. అంతా వాళ్ళే జూసుకుంటారు. నేను ఓన్లీ సండేస్ ఎళ్ళేసి అలాగా కూర్చొని ఇలా చప్పట్లు కొట్టేసి ఏదైనా వాళ్ళు ఏదైనా స్పెషల్ సాంగ్ పాడితే వావ్! అలాగే ఎక్సలెంట్ సూపరుంది అని అనేసి చివర్లో దేవుడికి అలా కానుకేసేసి నేను వచ్చేస్తే సరిపోయిద్ది. మిగతా నాకు సంబంధమే లేదు అని అనుకోండి. దట్ ఈస్ నాట్ అసలది కాదు. అది కాదు. అలా ఉండకూడదు మనం.
మనం ఎవరంటే ఆయనతో భాగస్వాములం. మనం ఆయన జంట పనివారం. ఇది ఇది ఈ రోజులో ఉన్న సంఘం మర్చిపోయారు. కేవలం పాస్టర్ ఫ్యామిలీ మాత్రమే దేవుడితో భాగ్యస్వాములు, మిగతా వాళ్ళు కాదు అని అనుకుంటా ఉంటారు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఆయనతో జత పనివారం. సంఘ నిర్మాణంలో పాస్టర్ గారికి ఎంతైతే అధికారం ఉందో, ఎంతైతే భాగ్యస్వామ్యం ఉందో, అంతే భాగస్వామ్యం మనకుంది. అయితే మన సంఘానికి వచ్చి ఏం చేస్తున్నాం? నేర్చుకుంటున్నాం అంతే. వాక్యం నేర్చుకుంటున్నాం, పాటల ద్వారా అందరం కలిసి ఆరాధన చేస్తున్నాం, ఆయన పరిచర్య కోసం కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంతే. మనల్ని అందరినీ నడిపించడానికి దేవుడు పాస్టర్ గారిని ఎన్నుకున్నాడు, అంతే, సింపుల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి నాకు సంబంధం లేదు అంటే కాదు. అప్పుడు నా విశ్వాసం ఏ స్థితిలో ఉందో నేను అర్థం చేసుకోవాలి, ఒకవేళ నేను అలా ఆలోచన చేస్తా ఉంటే. అందుకే మూడోది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘానికి సానుకూల దృక్పథం ఉంది. సానుకూల దృక్పథం. ఈ సంఘం ఎవరిదంటే, ఈ సంఘం దేవుడిది. ఇది ఈ సంఘం యేసు ప్రభుది. అందుకే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు ఆయన. నేను నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. ఓకే, అందుకే సంఘ భవిష్యత్తు అగమ్య గోచరంగాను, విచారముగాను, అనిశ్చిత్తంగాను ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం మరువక ముందుకు సాగిపోవాలి. కొన్నిసార్లు సంఘాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ దట్. సంఘాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అప్పుడు మనం 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 ఏం చేయాలనంటే, ప్రభు యొక్క వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఈ సంఘం ఆయనది, ప్రార్థన చేయాలి, ఆయన సహాయం కోరాలి, ఆయన సన్నిధిని కోరాలి, దీనికి సొల్యూషన్ ఇవ్వండి అని ఆయన వేడుకోవాలి. ఇప్పుడు సంఘం ఓడిపోవచ్చేమో కానీ, ఓడిపోయే స్థితిలో ఉండొచ్చేమో కానీ, అంతిమ స్థితిలో గెలిచేది ఎవరంటే సంఘమే. సంఘం గెలిచి తిడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. సంఘం శక్తివంతంగా దూసుకొని పోతుంది. ఎస్, సంఘానికి శక్తి ఉంది. ఓకే, దూసుకొని వెళ్ళిపోతుంది. ఐ విల్ బిల్డ్. కట్టేది ఎవరు? ఈ సంఘాన్ని ఎవరు కడుతున్నారు? మనుషులు కాదు. ఈ సంఘాన్ని కట్టేది ఎవరు అని అంటే, ఈ సంఘాన్ని కడతా ఉంది దేవుడు. ఆయన కడితే ఏదైనా లోపం ఉంటుందా? అందుకే దూసుకొని వెళ్తా ఉందన్నమాట. ఉన్నట్టుండి చాలా మంది రక్షింపబడుతున్నారు. ఉన్నట్టుండి ఎందుకో పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతా ఉంది అని అంటే, హీఈస్ డూయింగ్ వర్క్. ఆయన పని చేస్తా ఉన్నాడు. మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఒకవేళ మీరు చదవగలిగితే, అక్కడ సంఘం గురించి, సంఘం ద డిజైన్ ఆఫ్ చర్చ్ బిల్డింగ్ అనేది అక్కడ కనబడుతుంది మీకు. ఉన్నట్టుండి 3,000 మంది రక్షింపబడ్డారు. ఉన్నట్టుండి ప్రభు రక్షణ పొందుచున్న వారి అనుదినము చాలా రోజు పెరిగిపోతా ఉన్నారు. తర్వాత ఇంకోటి, మీరు 4వ అధ్యాయంలో చదివితే, వాక్యం విన్న వాళ్ళు నమ్మారంట. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అంట. మొదటి శతాబ్దపు ముగింపు కల్లా ఆసియా, ఐరోపా చాలా చోట్ల ఈ క్రిస్టియానిటీ అన్నదే, అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు విస్తరింపబడ్డారు ఒక్కసారిగా. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఇది ఎలా సాధ్యం? ఇది ఒక్కసారిగా ఎలా మనకైతే అసాధ్యం అది. అందుకే ఒక వ్యక్తి నమ్మడానికి, నమ్మకపోవడానికి కారణం ఆ వ్యక్తి అని మనం అనుకోవచ్చేమో కానీ, వెరీ సారీ, దేవుడు నిజంగా పని చేస్తే, దేవుడు పని చేయడం స్టార్ట్ చేస్తే నోబడీ కెన్ స్టాప్ us. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే సువార్త చెప్పడం మన పని. ఓకే, సువార్త చెప్పడం మన పని, పని చేయడం ఆయన పని. అందుకే సువార్త చెప్పిన తర్వాత వి షుడ్ నాట్ ఫోర్స్ దెమ్. మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. నువ్వు లేకపోతే నువ్వు నమ్మాల్సిందే, లేకపోతే నువ్వు ఇట్లా చేయాల్సిందే, నువ్వు రావాల్సిందే. నో 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 నో, వీ షుడ్ నాట్ డూ దట్.
మనం ఫాలో అప్ చేయాలి. ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. అయితే మనం ఎవరికైనా తెలియని వ్యక్తికి సువార్త చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే వి హావ్ టు గివ్ దెమ్ టైమ్. మనం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఆ వ్యక్తి సువార్త మనకు చెప్పడానికి ఓకే. ఆ వ్యక్తి మనకు టైం ఇచ్చాడు. ఇప్పుడు సువార్త చెప్పిన తర్వాత మనం కూడా టైం ఇవ్వాలి గదా! ఎందుకు మనం ఫోర్స్ చేసి ఆ వ్యక్తిని ఎలాగైనా నో. అందుకే చాలా మంది బ్యాక్ స్లైడర్స్ వేరే రకాలుగా అవుతుండొచ్చేమో కానీ, అయితే ఈ రోజుల్లో కొంతమంది బ్యాక్ స్లైడర్స్ ఫోర్స్ వల్ల వచ్చారు కాబట్టి వాళ్ళకిష్టం లేదు. అందుకే మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది ఆహ్, ఇంకా చాలా కారణాలుండొచ్చు. ఇంకా అయితే కొంతమంది కొన్ని గ్రూప్స్ ఎలా ఉంటారు అనంటే బై ఫోర్స్ దే విల్ కమ్. బై ఫోర్స్. అట్లాంటి వాళ్ళు చివర్లో ఏమైపోతారు అనంటే ఇంకా ఇంకేది చేసేది లేక వాళ్ళు ఏమైతారు అనంటే వాళ్ళు తిరగబడతారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. ఇది అన్నిట్లో ఒక ఒక రకమైన ప్రాబ్లమ్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం పని జేయాలి. మనం ఏం జేస్తామంటే సువార్త మనమే జెప్పేస్తాం. తర్వాత మనం నమ్మేటట్టు ఎవరు జేసేది ఎవరు? చేసేది పరిశుద్ధాత్మ దేవుడు కదా! ఆయనకు టైం ఇవ్వాలి మనం. ఆయనకి టైం ఆయన ఆయన పని జేసేటట్టు చేస్తే ఆయన జూసుకుంటాడంతా. ఆయన జూసుకుంటాడు. ఇది మనం అర్థం జేసుకోవాలి. సంఘమును యేసు క్రీస్తు తన రక్తమిచ్చి కొని సొంతం జేసుకున్నాడు. ఆయన కడతాడు. ఇది మనం అర్థం జేసుకోవాలి. సంఘంలో ప్రభు పిల్లలే ప్రమాదం. ప్రోగ్రాములు కాదు. ఓకే. క్రిస్మస్ టైంలో హ్మ్. ఏది ప్రధానం, ఏది ప్రధానం కాదు మనం ఆలోచన జేస్తే మనకర్థమవుతుంది ఎవరు ప్రధానం. దేనికి ప్రాధాన్యం ఇస్తా ఉన్నాం? దేనికి? ఈ రోజుల్లో చాలా మంది సంఘాన్ని మర్చిపోయి ఇతర ఇతర ఇది ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు కానీ, ఇతర మతాల వాళ్ళు మనల్ని అసహ్యించుకునేటట్టు, మన మీద కోపపడేటట్టు మనమే చేసుకుంటున్నాం అన్నమాట. ఐయామ్ వెరీ సారీ టు సే థిస్. ఈ క్రిస్మస్ సీజన్‌లో అందరూ హ్యాపీగా ఉండాలి కానీ, అసలు హ్యాపీనెస్ ఎవరికివ్వాలి? మనం పొందిన హ్యాపీనెస్‌ని ఇతరులకివ్వాలి. అది క్రిస్మస్ అంటే. అయితే ఇక్కడ జరుగుతుంది ఏందనంటే, మన హ్యాపీనెస్‌ని మనమే చూసుకుంటూ, ఇతరులని ఏడిపిస్తా ఉన్నాం మనం. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఇది కొంచెం సీరియస్‌గా ఆలోచన చేస్తే వాట్ వి ఆర్ డూయింగ్ అనేది చివర్లో మీరే షేర్ చేయాలి. సో, వాట్ వి ఆర్ డూయింగ్. రైట్? సంఘమును ఖచ్చితంగా అంతిమంగా గెలుస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను. సంఘం ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ సంఘంలో నేనుంటే. అయితే సంఘ లక్షణాలు అట్రిబ్యూట్స్ ఆఫ్ చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ చర్చ్? చర్చ్‌కు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఏంటి అనంటే సంఘంకి చాలా లక్షణాలుండాలి. నేను ఓన్లీ మెయిన్ హెడ్డింగ్స్ మాత్రమే చదువుకుంటూ ఎళ్తాను. నోట్స్ మీతో ఆల్రెడీ ఉంది కాబట్టి యూ కెన్ గో త్రూ దట్. హ్మ్. సో, కాన్స్టాంటినోపుల్ క్రీస్తు శకం 381వ శతాబ్దంలో ఆయన సంఘమును గూర్చి విశ్వాస ప్రమాణాన్ని రాసారాయన. సో, సంఘము సంఘము ఒక్కటి పరిశుద్ధం, సార్వత్రికం మరియు అపోస్తలికం అని రాసాడన్నమాట. సంఘము ఒకటే. సంఘము పవిత్రమైంది. సంఘము సార్వత్రికము. తర్వాత సంఘం అనేది అపోస్తలిక అని రాసాడు. సంఘము ఒక్కటే. ఎందుకు అనంటే దేవుడు ఒక్కడే కాబట్టి. అయితే డినామినేషన్స్ ఎలా వచ్చాయి? దానికి అది హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ అనే సబ్జెక్ట్‌లో అసలు ఎలాగ డినామినేషన్స్ వచ్చాయి అనేది అక్కడ చెప్పబడుతుంది. ఓకే. అయితే హ్మ్. సంఘము బ్రాంచెస్‌గా ఏర్పడి ఒక నాయకుల్ని అక్కడ పెట్టి, తర్వాత వారి చేత సువార్త ప్రకటించి, మళ్ళీ వాళ్ళు విస్తరింపబడి, మళ్ళీ నాయకులను తయారు జేసి, వాళ్ళు మళ్ళీ ఆ సంఘాన్ని నడిపిసి, మళ్ళీ వాళ్ళు అలాగా దట్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. అయితే ఈ రోజుల్లో జరుగుతా ఉంది ఏంటి అనంటే, దిస్ ఈస్ ద వెరీ బ్యాడ్ థింగ్. అదేంటి అనంటే, ఎందుకు బ్రాంచెస్‌ని పెడతారు మామూలుగా అంటే, ఒకటి ఆ సంఘంలో వీళ్ళకి ఏందన్నా నచ్చిండకపోవచ్చు. లేకపోతే సంఘంలో ప్రాముఖ్యత లేకపోయినా,
లేకపోతే గ్రూపిజంగా ఏడిపోయేసి ఏం చేస్తున్నారు అని అంటే సంఘంలోంచి విడిపోయి వాళ్ళ గ్రూప్ మాత్రమే ఒక చర్చి లాగా పెట్టుకుంటారు. అది జరుగుతా ఉంది మామూలుగా చెప్పాలంటే. అలాగే ఏర్పడుతుంది. కానీ సంఘమే వారిని పంపించి ఆదిమ సంఘంలాగా ఎలాగైతే పౌలును లేకపోతే మిగతా వాళ్ళని ఎలాగైతే పంపించారో, లేకపోతే పౌలు ఎలాగైతే తిమోతిని, తీతుని లేకపోతే ఫిలోమోన్ వీళ్ళున్నారు గదా! సో, సో, ఎలాగైతే పౌలు గారు ఏర్పాటు చేసి ఆయా సంఘాల్లో పెట్టినట్టు ఈ రోజుల్లో మనం చూడలేము అట్లాంటి సంఘాలని. బికాస్ ఆఫ్ ఈగోనెస్ అయినా, బికాస్ ఆఫ్ దాన్నేమంటారు మనీ అయినా, లేకపోతే ఏదైనా నచ్చకపోవడం వల్ల సంఘాలు ఏర్పడుతున్నాయి గానీ, ఏదో సువార్త ప్రకటించేసి లేకపోతే ఏదో ఉద్ధరిద్దాం అన్నట్టుగా నో, నో, నో. ఆ ఛాన్సే లేదు. అయితే మిగతా సంఘాలు ఉండొచ్చు. అయితే కొన్ని సంఘాలు అలా లేవు. ఇది మనం అర్థం జేసుకోవాలి. అందుకే మీరు చూస్తారు చర్చి పక్కన చర్చ్ ఉంటుంది. ఓకే. చర్చి పక్కనే చర్చ్ ఉంటాయి. తర్వాత లేకపోతే ఇంకా అక్కడక్కడే చాలా ఉంటాయన్నమాట. ఎందుకు ఒక అంటే ఒక స్ట్రీట్‌లో అన్ని చర్చెస్ ఎందుకు? ఒక స్ట్రీట్‌లో 4, 5 చర్చిలుంటాయన్నమాట. సో, ఎందుకు అక్కడే ఎందుకు? మిగతా అంటే వీరికి వేరే వాళ్ళ మీద ధ్యాస లేదా? సువార్త ప్రకటించాలనే అవసరం లేదా? నో. ఇది లాస్ట్‌లో మీరే ఇంకా కొన్ని విషయాలేమైనా మీరే షేర్ చేసుకుంటే బావుంటుంది. సో, రైట్. సంఘము పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. థిస్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ చర్చ్. పరిశుద్ధమైన వాళ్ళు సంఘంలో ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా నడుచుకోవాలి. పరిశుద్ధంగా పాడాలి. పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఈరోజు సంఘాల్లో కొన్ని చర్చెస్‌లో కొన్ని మెగా చర్చెస్ ఏమైతే ఉన్నాయో, ఆ మెగా చర్చెస్ ఏం చేస్తా ఉన్నాయి? అసలు పరిశుద్ధత ఉందా? నేను కొన్ని సార్లు ఏ ఇలా చూసాను. అదేంటి అనంటే హ్మ్. అంటే కొంతమంది ఏం జేస్తున్నారు అనంటే సాంగ్ పాడేటప్పుడు, సాంగ్ వస్తున్నప్పుడు యెస్, దే ఆర్ డాన్సింగ్ ఆఫ్ కోర్స్. ప్రభు కోసం డాన్స్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళేం జేస్తున్నారు అనంటే ఎలా పడితే అలా డాన్స్ చేసేస్తా ఉన్నారు. అంటే బయట వాళ్ళకి మనకి తేడా లేదనమాట. బయట వాళ్ళకి మనకి తేడా లేదు. తర్వాత ఈ ఎటు పడితే అలాగా డాన్స్ చేసేస్తా ఉన్నారు. కొంతమంది గ్రూప్స్ ఏసేసుకొని ఇష్టానుసారంగా డాన్స్ చేస్తారు. తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు అలాగా ఇష్టానుసారంగా అసలు చూడ్డానికి చాలా 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 దాన్నేమంటారు చాలా ఇబ్బందిగా ఉండేటట్టు. దే వాంట్ దట్. దే వాంట్ దట్. ఇది మన అర్థం. పరిశుద్ధత ఈరోజు సంఘాల్లో సంఘం పరిశుద్ధంగా అనే దాని మీద ఎక్కువ సీరియస్‌నెస్ లేదనమాట. పరిశుద్ధత అనే దానికి వాళ్ళు వేరే మీనింగ్ ఇచ్చేస్తా ఉన్నారు అనేది మనం అర్థం జేసుకోవాలి. సంఘం సార్వత్రికం. ఎందుకంటే దేవుడు ప్రపంచానికి, సర్వలోకానికి ఆయనే దేవుడు కాబట్టి. అందుకే సంఘం సార్వత్రికం. సంఘము అపోస్తలికం ఎందుకంటే సంఘ పునాది ఎవరి బోధపై వేయబడిందనంటే మనందరికి తెలుసు అపోస్తుల బోధ మీద ఆధారపడింది కాబట్టి. అయితే సంఘము 2 రకాలు మామూలుగా చెప్పాలంటే 2 రకాలంటే టైప్స్ డిఫరెన్షియేషన్ అది కాదు అర్థం. సంఘం అర్థం చేసుకోవాలంటే మనకు యూనివర్సల్ చర్చ్ అంటే అర్థం కావాలి. తర్వాత స్థానిక సంఘం అంటే అర్థం కావాలి. సో, అయితే యూనివర్సల్ చర్చ్‌లో ప్రస్తుత యుగాల్లో అంటే ఈ యుగంలో పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించి క్రీస్తు శరీరంలోకి బాప్తీసం పొందిన వారందరూ వాళ్ళెవరైతే చాలా వేరే దేశాల్లో లేకపోతే వేరే ప్రాంతాలు వాళ్ళందరూ సంఘానికి భాగస్థులే. ఇది సార్వత్రిక సంఘం అంటే. ఓకే. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఇక్కడున్నాయి. ఓకే. సార్వత్రిక సంఘమును కొంతమంది ఏమంటారంటే అదృశ్య సంఘం అని అంటారు. కనబడని చర్చ్ అని అంటారు. ఓకే. కనబడని చర్చ్. ఓకే. స్థానిక సంఘాన్ని ఏమంటారంటే దృశ్య రూపకమైన అంటే విజిబుల్ చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్ అని అంటారన్నమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే క్రైస్తవులందరూ ఒకటే. వాళ్ళు ఏ డినామినేషన్స్ అయినా కూడా, వారు ఏం నమ్ముతున్నా కూడా క్రైస్తవులందరూ ఒకటే అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఆహ్, దానికి సంబంధించిన కొంచెం నోట్స్ నేను ఆల్రెడీ మీకు పంపించాను. ఇప్పుడు స్థానిక సంఘం గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్లీషియా అనే ఈ పదం కొత్త నిబంధనలో ఎక్కువ సార్లు కనీసం 90 సార్లు ఆహ్, సుమారు లేకపోతే 100 సార్లు ఓకే. స్థానిక సంఘముకే ఉపయోగించబడింది. మామూలుగా లోకల్ చర్చ్. సార్వత్రిక సంఘాన్ని గాదు.
114 సార్లు ఎక్లీషియా అనే పదం కొత్త నిబంధనలో ఉంటే, దాదాపు 100 సార్లు లోకల్ చర్చ్, దానికే వాడబడింది ఎక్లీషియా అనే పదం. ఆదిమ సంఘమునకు ప్రత్యేక మందిరాలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. వారు 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 హౌసెస్‌లో, ఇళ్లల్లో లేకపోతే అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. ఇట్లా సెపరేట్ బిల్డింగ్స్ అనేవి లేవప్పుడు. అయితే స్థానిక సంఘంలో ఎవరు భాగస్థులు? ఎవరు పడితే ఆళ్ళా? దానికి 7 కారణాలు చూద్దాం. స్థానిక సంఘంలో రక్షింపబడిన వాళ్ళు భాగస్థులు. రక్షింపబడని వారు కూడా మోసపూరితంగా సంఘములో జొరపడేవారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మీరు చూస్తే. ఎగ్జాంపుల్ ఎవరు అనంటే గారడీ సీమోన్. రైట్. తర్వాత బాప్తిసం పొందినవారు. లోకల్ చర్చ్‌లో భాగస్థులు. ప్రత్యేకంగా ఆదివారమున కూడుకునేవాళ్ళనమాట. ఎవరు? ఆ రోజుల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం, యోహాను 20, అపోస్తలుల కార్యం 20, మొదటి కొరింథీ 16 అన్నిట్లో ఆదివారంలో కూడుకునేవాళ్ళు. ఎందుకు ఆదివారంలో కూడుకునేవాళ్ళు అనంటే, మామూలుగా ఆ రోజుల్లో శనివారంలో కూడుకునేవాళ్ళు. అయితే ఆదివారానికి ఎలాగ వాళ్ళు చేంజ్ అయ్యారంటే, దేవుడు ఈ లోకానికొచ్చాడు. ఆయన ఈ మరణాన్ని జయించి తిరిగి లేచి ఆదివారమున తిరిగి లేచాడు కాబట్టి, యేసు ప్రభువును ఉద్దేశించి, యేసు ప్రభు పునరుద్ధానుడైన రోజు ఏంటి అనంటే ఆదివారం కాబట్టి, ఆ రోజు వాళ్ళేం చేశారంటే, ఆదివారానికి ఆరాధన దినంగా వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి కూడుకునేవాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళకర్థమైంది. ఆ రోజుల్లో వాళ్ళకర్థమైంది ఏంటి అనంటే, శనివారం మేము ఎవరినైతే పూజిస్తా ఉన్నామో, ఆయన ఈ లోకానికొచ్చి మరణించి తిరిగి లేచి ఆదివారంలో లేచాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డే, ఇట్ ఈస్ అబౌట్ హిమ్ అని వాళ్ళేం చేశారు అనంటే, ఆ దేవుడే ఈ లోకానికొచ్చి ఆదివారం తిరిగి లేస్తే, సో మనం డేకి ఇంపార్టెన్స్ కాదు, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆదివారం రోజు ఆరాధన దినమైంది. అయితే నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శనివారమే పూజించేవాళ్ళు. నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆదివారంన పూజించేవాళ్ళు. అక్కడ కూడుకొని ప్రార్థనలు చేసుకోవడం, ప్రభుకి థాంక్స్ చెప్పడం, వాక్యం చెప్పుకోవడం, ఇవన్నీ వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకోటేంటంటే సహవాసం మరియు హెచ్చరిక కొరకు ఐక్యపరచబడిన వారు భాగస్థులు. ఓకే. సంఘంలో రిలేషన్‌షిప్ ఉండాలి. ఓకే. రిలేషన్‌షిప్ ఉండాలి. అండ్ హెచ్చరికలు గూడా ఉండాల. నువ్వు నాకు చెప్పకూడదంటే కుదరదిక్కడ. సంఘం అంటే ఖచ్చితంగా హెచ్చరికలుంటాయి. ఎవ్వరికైనా ఉంటాయి. ఈవెన్ పాస్టర్ గారికి కూడా ఉంటాయి హెచ్చరికలు. అందరికీ హెచ్చరికలుంటాయి. అయితే ప్రేమతో హెచ్చరికలు చేసుకుంటారు వాళ్ళు అంతే ఇక్కడ. ఎలాగ పడితే అలా బూతు మాటలు తిట్టుకుంటూ, లేకపోతే ఎలాగ పడితే అలాగ చేసుకుంటే హెచ్చరికలు ఇక్కడుండవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పెద్దలు, తర్వాత పరిచారకులు ఇక్కడుంటారు. వారు భాగస్థులు. తర్వాత ప్రభువు బల్లలో పాలు పొందువారు ఉంటారు. తర్వాత మహా ఆదేశాన్ని నెరవేర్చేవారు. ఏ ఆదేశం? మత్తయి సువార్త 28వ అధ్యాయం చెప్పినట్టు మనం ఆదేశం విన్నాం గదా! సో, దాన్ని నెరవేర్చే వాళ్ళు సంఘంలో భాగస్థులను. ఎవడు పడితే వాళ్ళు సంఘంలో భాగస్థులు కారు. ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయో లేవో మీరే చివర్లో నాకు చెప్పవలసిందిగా, అంటే కొంచెం మీరు గూడా షేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, అయితే సంఘం యొక్క చిత్రముల గురించి, అంటే పిక్చర్స్ ఆఫ్ ద చర్చ్ గురించి మీరు ఆలోచన చేస్తే, క్రీస్తు పాలకుడుగా, ఓకే. సంఘ ప్రజలు సబ్జెక్ట్స్‌గా, అంటే యేసుక్రీస్తు కింగ్‌గా, తర్వాత వీళ్ళు ప్రజలుగా, ఆయనే సృష్టికర్తగా, కాపరిగా, యజమానుడుగా, తండ్రిగా, ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సంఘం అనేది క్రీస్తు యొక్క కుటుంబ సభ్యుల్లాగా, దీస్ ఆర్ ద పిక్చర్స్, బైబిల్‌లో వాడబడిన పిక్చర్స్ అన్నమాట ఇవి. పిక్చర్స్ అన్నమాట. సో, ఇవి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. యూ గో టు దట్ దాన్నేమంటారు నోట్స్. సంఘ ప్రారంభం గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఎలా ప్రారంభమైంది ఈ సంఘం అనంటే, సంఘము పెంతెకోస్తు దినాన ప్రారంభింపబడింది. దానికి రుజువులు ఏంటనంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నేను నా సంఘాన్ని కడతాను అని సువార్తల్లో సంఘం ఇంకా ప్రారంభించబడలేదు యేసుప్రభు ఉన్నప్పుడు. అయితే యేసుప్రభు ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళాడో, ఆ పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభించబడింది.
ఓకే. సంఘాన్ని క్రీస్తు ప్రాణం పెట్టి కొన్నాడని, ఆయన మరణానికి ముందు సంఘము లేదు. మరణం తర్వాత ఆరోహణమే ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత సంఘం ప్రారంభింపబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. పునరుద్ధానం తర్వాత సంఘం ప్రారంభింపబడింది. పునరుద్ధానం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం వలన నేను పరిశుద్ధాత్మ బాప్తీసం న్యూమెటాలజీలో ఆత్మ బాప్తిస్మము, ఆత్మ నడిపింపు ఈ దాని గురించి నేను ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చాను. మళ్ళీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే మీరు ఏదో అనుకోకండి. సో, మీరు అక్కడికి వెళ్లి న్యూమటాలజీ అనే క్లాస్‌లో ఏమైతే మనం చెప్పామో దాన్ని మీరు అర్థం చేసుకొని దీనికి లింక్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. సో, పరిశుద్ధాత్మ బాప్తిసం వలన విశ్వాసులు క్రీస్తు శరీరం అని పిలువబడే సంఘముతో ఐక్యపరచబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం లేకోకుండా సంఘం లేదు. పరిశుద్ధాత్మ లేకుండా సంఘం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే పెంతెకోస్తు దినాన సంఘం ప్రారంభింపబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ మనం ఇక్కడ అయితే ఒక చిన్న మాట 12వ పాయింట్‌లో ఒక మాట ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు సమాజ మందిరం అనే మాట వాడకుండా సంఘం అనే మాట వినియోగించాడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే సమాజ మందిరం వేరు, సంఘము వేరు అన్నమాట అది. ఇక్కడ ఉన్న వేరు అంటే సమాజ మందిరాన్ని. ఇక్కడున్న నియమాలు వేరు. అది ఇది ఒకటే కాదు. ఓకే. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో, కొత్త నిబంధన భక్తులు, అపోస్తులు, ప్రవక్తలు తర్వాత ఇంకా చాలా మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో సంఘానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇది అపోస్తల కార్యం. అందుకే అపోస్తల కార్యం ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. చర్చ్ హిస్టరీ ఏంటి తెలుసుకోవాలనంటే చాలా జాగ్రత్తగా పదం మీరు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ వెళ్తే, మీనింగ్స్ తెలుసుకుంటూ వెళ్తే డెఫినెట్‌లీగా సంఘం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. అక్కడున్న సంఘస్థులు ఎలా ఉన్నారు? దానికోసం ఎలా కష్టపడ్డారు? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకే సంఘం చాలా ప్రత్యేకమైంది. చాలా యూనిక్‌నెస్ చాలా ఎక్కువుంది దీంట్లో. ఓకే. అందుకే 5వ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ ది సిటీ ఆఫ్ గాడ్ అనే గ్రంథాన్ని రాసాడాయన. ది సిటీ ఆఫ్ గాడ్. అందులో దేవుని సంఘమును, దైవ రాజ్యమును పర్యాయ పదాలుగా వ్రాస్తూ చాలా గందరగోళాలని సృష్టించాడు. ఎవరు? సెయింట్ అగస్టిన్. కొందరు దీన్ని బట్టి సంఘమే భూలోకంలో దైవరాజ్య స్థాపన చేస్తుంది. మోషే ధర్మశాస్త్రమును ఈ లోక రాజ్యములు పాటించాలని చెప్పుకొచ్చారు. చాలా మంది అలా అన్నారు. అసలు సంఘమునకు దేవుని రాజ్యమునకు మధ్య గల సంబంధం ఏంటి? ద రిలేషన్‌షిప్ బిట్వీన్ గాడ్స్ కింగ్డమ్ అండ్ చర్చ్. దానికి అంటే అప్పుడు అసలు రాజ్యం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అనంటే రాజకీయ వ్యవస్థీకరణ సమాజం. అందులో పాలకుడు లేదా పాలకులు ఉంటారు. ప్రజలు లేదా పాలించేవారు ఉంటారు. ఒక ప్రదేశం ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే పాలకుడు ఎవరు? పాలించబడే వాళ్ళెవరు? ఎప్పుడు ఎక్కడ రాజ్యం ఉన్నది అనే ప్రశ్నలు వేసుకోవాలి. అది రాజ్యం గురించి మీరు అర్థం చేసుకోవాలనంటే. లేఖనాల ప్రకారం మీరు చూస్తే దేవుని రాజ్యం ప్రధానంగా 3 రకాలు. నంబర్ 1 సార్వత్రిక రాజ్యం, దావీదు రాజ్యం లేకపోతే మెస్సయ రాజ్యం. ఇంకోటేంటంటే ఆధ్యాత్మిక రాజ్యం. ఈ 3 టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ ఉన్నాయి. సో, సార్వత్రిక రాజ్యం దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఇచ్చాను. దేవుడే పాలకుడు. దేవుడు సమస్తము పైన ఆయన రాజ్యం చేస్తున్నాడు. దేవుని పాలన అన్ని సమయాల్లోనూ నిత్యత్వంగాను ఉంటుంది అంతే ఇంగ. నో డౌట్ అబౌట్ దట్. అయితే మెస్సయ రాజ్యం ఉందిగా, ఇక్కడ క్రీస్తు ప్రభు పాలకుడు. క్రీస్తు భూమిపై భూనివాసులందరి మీద 1000 సంవత్సరాలు పాలిస్తా ఉంటాడు కదా! 1000 సంవత్సరాలు ముందున్న రోజుల్లో ఫ్యూచర్ టెన్స్‌లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో. తర్వాత క్రీస్తు రెండవ రాకడ తర్వాత భూమిపై ఏలే రాజ్యం ఉంటుంది. అది మెస్సయ రాజ్యం అది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక రాజ్యం ఒకటుంది. అదేంటి అనంటే అది పత్రికల్లో వ్రాయబడింది. క్రీస్తు ప్రభు పాలకుడని. క్రీస్తు ప్రభు విశ్వాసులను మాత్రమే పాలిస్తాడక్కడ. అందరిని గాదు.
క్రీస్తు పాలన ప్రస్తుత కాలంలో జరుగుతా ఉంది. ఇప్పుడు మన మీద రాజ్యం చేస్తాంది ఎవరు? ఎవరైతే ప్రభువా నేను పాపిని, లేకపోతే పశ్చాత్తాపపడి బాప్తీసం తీసుకొని ప్రభువుని రాజుగా వారి జీవితంలో ఎవరైతే ఆహ్వానిస్తారో వారికి రాజు ఎవరంటే యేసు ప్రభు, అందరి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటే యేసు ప్రభు ఎవరికి రాజుగా ఉంటాడు? దేవుడు అందరికీ రాజే. అది సార్వత్రిక రాజ్యం, అందరికీ రాజే. అయితే వ్యక్తిగతంగా దేవుడు నాకు రాజా కాదా అనేది మనం ఆలోచన చేయాలి. అందుకే సంఘం ఆధ్యాత్మిక దేవుని రాజ్యం ఇది. ఇది అంతరంగ ఆధ్యాత్మిక రాజ్యం ఇది. ఇది క్రీస్తు యొక్క మొదటి రాకడలో ప్రారంభమై రెండవ రాకడ వరకు ఈ టైం గ్యాప్ ఉంది కదా, విశ్వాసుల హృదయాల్లో కొనసాగుతుంది. దీనిని రక్షణ రాజ్యం అని కూడా పిలిచచ్చు. రక్షణ రాజ్యం. ఈ ఆధ్యాత్మిక క్రీస్తు రాజ్యం సువార్త ప్రకటన ద్వారా అభివృద్ధి చెందుతూ సాగిపోతా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక రాజ్యం ఈ యేసుక్రీస్తు ఈ రాజ్యానికి శిరస్సు, యజమాని, ప్రభు మరియు రాజు ఆయన ధర్మశాస్త్రం ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో సంఘానికి ప్రామాణికం. ఆయన చిత్తం సంఘానికి ఆదేశం. ఆయన మహిమ సంఘానికి అతి గొప్ప ఆశయం. అది సంఘం అంటే. కాబట్టి దేవుని రాజ్యము అనే మాట సంఘానికి వాడినప్పుడు ఏ భావముతో వాడుతా ఉన్నామో స్పష్టంగా ఉండాలి. అది సంఘము దేవుని అంతరంగ ఆధ్యాత్మిక రక్షణ రాజ్యమే కానీ క్రీస్తు భౌతిక 1000 ఏండ్ల రాజ్యం కాదు. ఇది దేవుని సార్వత్రిక రాజ్యము కూడా కాదు. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉండాలి, రైట్? లేకపోతే మనం ఇబ్బందుల్లో పడతాం అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? యా. సో ఈ రోజుకి ఈ క్లాస్ చాలు. మనం నెక్స్ట్ వీక్ వి విల్ గో త్రూ ద లీడర్షిప్ ఆఫ్ చర్చ్లో లీడర్షిప్ ఎలా ఉండాలి అనే దాని గురించి నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం.